అసలు మీరు జ్ఞాపకం చేసుకుని ఆయన చెల్లెని మీరు తమ్ముళ్ళు జ్ఞాపకం చేసుకోండి. సజీవ యాగం మేమందరం గొప్ప దేవుడా నీకు వందనాలయ్యా, స్తోత్రాలు స్వామి. ఏమిచ్చి నీ రుణం తీర్చుకోలేము యవ్వన బిడ్డలు. ఇది చాలా ఇంపార్టెంట్ సమయమైనా ఈ వయసు మళ్ళీ రాదు ప్రభా మా జీవితానికి. అయ్యా నీకు వందనాలు. యవ్వనస్తులు బలవంతుని చేతిలో బాణముల వంటి వారు. ఈ బాణాలు సరైన దిశగా వెళ్తేనే ఒక మంచి ఉన్నత స్థితికి రాగలుగుతారు నాయన. ఇగో ఈ ప్రజలతో మీరే మాట్లాడి మహిమ తెచ్చుకోండి. నీ దీన దాసురాలను ఎన్నిక ఏర్పాట్లైన నన్ను ఎన్నుకొని ఏర్పాట్లు చేసుకోండి. నీ నామ మహిమార్థమై నేను నిలబడుతుండగా మీరే ఈ బిడ్డలతో మాట్లాడమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా. మంచిది. అందరు నా వైపే చూడాలి. ఎవరు చూడకపోయినా నేను చెప్పాలి. హల్లెలూయా. అందరు నా వైపే చూడాలి. ఏం చెప్పిందో అక్క, ఎట్లుంటుందో ఈ కూడిక, అసలు ఏం జరుగుతుందో అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. మీకు తెలిసిన మీకన్నా తెలికల్లో అయితే మీకు కావు, మీకన్నా జ్ఞానవంతులు అయితే కావు. పాము ఉందనుకోండి, అది కాటేస్తుందని ఎవరైనా చెప్పాలా? ఎవరికైనా తెలుసా తెలియదా? తెలుసా? అయితే మీకు తెలవట్లే. మీరు పాము పక్కనే ఉన్నారు, అది కాటేస్తుందని ఒకరు చెప్పాల్సి వస్తుంది. అదే నమ్మకం ఇక్కడ ఎక్కడైనా పాములు పెట్టారంటే ఏ పాము లేదు. కానీ ఇప్పుడు పాములు ఎక్కడున్నాయంటే కొంతమంది ఫోనే పాము అయిపోయింది. అవునా కదా? హల్లెలూయా. కొంతమందికి లోకంలో ఉండేటువంటి ప్రేమే పాపం అయిపోయింది. కొంతమందికి వారి జీవితం ఎటుపోతుందో తెలియక సమయాన్నంతా వృధా చేసుకునేటువంటి పాము మీ పక్కనే ఉంది. ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే పాముంది జరగండి అంటున్నా అంతే. హల్లెలూయా. అర్థమైందా మీ అందరికి? పాముంది, అది కాటేస్తే చచ్చిపోతారు, జరగండి అని చెప్పడానికే దేవుడు ఈరోజు ఈ కూడికని ఏర్పాటు చేసింది. మామూలుగా ఒక తల్లి గర్భంలో పిల్లలు పుట్టినాక బాల్యం ఉంటుంది. అవునా కదా? ఆ బాల్యం అంతా కూడా తల్లి తండ్రి ఇప్పుడు మా అభిషేక్ అయి ఉన్నాడు, మేము ఎట్లా చెప్తే అట్లా వింటాడు. అవునా? వాళ్ళకి కొన్ని తెలుసు, కొన్ని తెలియదు. అలాంటప్పుడు మేము ఏం చేస్తామంటే అన్నీ నేర్పించుకుంటూ వస్తాం. నాన్న ఇది మంచి, ఇది చెడు, ఇట్లా చేయొద్దు, అట్లా చేయొద్దు అని చెప్తా వస్తాం. ఇప్పుడు మీది బాల్యం అయిపోయిందా లేదా? ఇక్కడ ఎవరు చిన్నపిల్లలు లేరు. అయితే ఇప్పుడు యవ్వన వయసుకు వచ్చారు. ఈ వయసు ఏంటంటే చెప్తే వినే వయసు కాదు. ఈ వయసు చెప్తే వినే వయసు దాటిపోయింది. చెప్తే వినే వయసు. ఇప్పుడు ఇది ఏ వయసు అంటే చెప్తే వినడం పక్కన పెట్టి తిరుగుబాటు చేసే వయసు. నువ్వేంది నాకు చెప్పేది? నాకు తెలియదా? నాకు తెలుసు ఏ డ్రెస్ వేసుకోవాలను, నాకు తెలుసు జడ ఎట్లు వేసుకోవాలను, నాకు తెలుసు నూనె పెట్టుకోకూడదు, నూనె పెట్టుకోవాలా వద్దా నాకు తెలియదా? ఊగే ఏందమ్మని నస నూనె పెట్టుకోమని. మా కాలేజీకి ఎవరు నూనె పెట్టుకొని రారు. అవునా కదా? తెలుసు మనకి, కానీ మనం ఏం చేస్తాం? తిరుగుబాటు చేస్తాం. ఈ విధంగా తిరుగుబాటు చేస్తే వచ్చే నష్టం ఏంటి, మరి మాట చెప్తే వింటే వచ్చే లాభం ఏంటి అని మాట్లాడుకోవడానికే మనం అందరం ఇక్కడ కూర్చున్నాం. హల్లెలూయా. మరి యవ్వన వయసులో ఎలా ముందుకు వెళ్ళాలి? అనేక రకాల శోధనలు వస్తూ ఉంటాయి, శ్రమలు వస్తూ ఉంటాయి, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. మన మనసు మన మాట వినదు, అనేక రకాల టెంప్టేషన్స్ కి గురైతా ఉంటది కదా. మరి ఈ వయసే కనుక కరెక్ట్ ఉంటే హల్లెలూయా. నేను హల్లెలూయా అన్నప్పుడు మీరందరూ హల్లెలూయా అనండి. హల్లెలూయా. ఈ వయసులో కనుక కరెక్ట్ గా, ఇప్పుడు మా చేతిలో చాకు ఉందనుకోండి, చాకుతో కూరగాయలు కట్ చేసుకోవచ్చు, మెడకాయ కూడా. అయితే దాన్ని వాడటం ఏంటో తెలియకపోతే నష్టం జరిగిపోయిందా జరగదా? ఇది యవ్వన వయసు. దీన్ని కనుక నువ్వు కరెక్ట్గా వాడుకున్నావు అనుకో, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వచ్చు. అవునా లేదా? లేకపోతే ఒక జిల్లాకి కలెక్టర్ అవ్వచ్చు, ఒక కంపెనీకి నువ్వే మేనేజర్ అవ్వచ్చు. అవునంటారు కదా? అదే కనుక ఈ యవ్వన వయసుని కనుక కరెక్ట్గా వాడుకోలేదనుకో, ఇందాక చెప్పాను కదా, కత్తే కూరగాయలు కట్ చేసుకోవచ్చు, మెడకాయ కూడా కట్ చేయొచ్చు. ఈ యవ్వన వయసుని కనుక నువ్వు కరెక్ట్గా వాడుకోకపోతే చనిపోవాల్సి రావచ్చు. అవునా లేదా? బికారిగా ఉండాల్సి వచ్చింది. అంటే సరిగ్గా వాడుకోకపోతే ఏదైనా జరగవచ్చు. ఎందుకు పనికి రాని వాళ్ళలాగా ఉండొచ్చు. అందరు మంచిగా కార్లో వెళ్తా ఉంటే మనం ఇంకా సైకిల్ మీద వెళ్ళాల్సి రావచ్చు. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు అందరు మంచి ఇల్లు కట్టుకొని కార్లలో వెళ్ళాలా, లేకపోతే వదిలేటక్క మాకు ఉండొచ్చాను బస్సులు ఆనందపురం నుంచి ఇంకా సిద్ధంకి ఇక్కడే నడుస్తూనే పోతాం, మాకెందుకు కార్లు ఏమవుతుంటారా? ఏం కావాలి? వచ్చి మంచి కార్లలో తిరగాలి. ఇదే కదా మీ అందరి ఆశయం. ఒక మంచి జీవితం ఉండాలా, మంచి చదువుకోవాలా, అన్ని మంచి రిజల్ట్స్ రావాలా, మంచి భార్య రావాలా, మగపిల్లలకి ఆడపిల్లలకి మంచి భర్త రావాలా, మంచి చూసుకోవాలా, పెళ్ళైపోవాలా, పిల్లలు పుట్టాలా, మంచి జాబు, ₹1,00,000 శాలరీ ఉండవర పెట్టారు. మనం కనుక ఈ యవ్వన వయసుని కరెక్ట్గా కనుక ఉపయోగించుకుంటే మన మొబైల్ నెంబర్కి ఎన్ని నెంబర్లు ఉంటాయి? ఈ యవ్వన వయసుని కరెక్ట్గా ఉపయోగించుకుంటే
వచ్చింది. ఇప్పుడు ఎలా మారాలో, ఆ మారడానికి ఎవరు సహాయం చేస్తారో మనం నేర్చుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30వ వచనాన్ని కనుక చూసినట్లయితే, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 30వ వచనాన్ని కనుక చూసుకున్నట్లయితే, నేను చదువుతా, మీరు అందరూ వినండి దయచేసి. బాలురు సొమ్మసిల్లుదురు, అలయుదురు, యవ్వనస్తులు తప్పక తొట్టిల్లుదురు. హల్లెలూయా. ఈ బైబిల్లో రాస్తుంది, యవ్వన వయసుకు వచ్చినటువంటి యవ్వనస్తులు అంట తప్పగా ఏమైపోతారంట, తొట్టిల్లుతారంట. అది ఎవరు ఎస్ అన్నా నో అన్నా, కొంతమంది మీరు చూస్తూనే ఉంటారు, ఆల్రెడీ మీ వయసులో ఉన్నటువంటి పిల్లలు ప్రేమ పెళ్ళిళ్ళని కొంతమంది ప్రేమించి ఇంట్లోంచి వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసుకుంటూనే ఉంటారు, అవునే కదా. అయితే అలా మనము తొట్టిల్లకుండా ఉండాలి అంటే మనకు ఒక వ్యక్తి సహాయం చేస్తా అంటాడు. కావాలన్నా వద్దా సహాయం? మరి అందరికీ కావాలన్నా వద్దా? మరి ఆ సహాయం ఎలా పొందుకోవాలి? ఎలా సహాయం చేస్తాడు ఈయన? డైరెక్ట్ నా దగ్గరికి వస్తాడా? డైరెక్ట్ నీ దగ్గరికి వచ్చి మాట్లాడుతుందా? ఆ మాట్లాడతాడు. అయితే ఈ యవ్వన వయసులో తొట్టిల్లకుండా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే, యెషయా గ్రంథంలోనే 1వ అధ్యాయం 19వ వచనం చూసినట్లయితే, మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. హల్లెలూయా. ఇప్పుడు వీళ్ళ చాలా మందికి యేసు ప్రభు తెలుసా తెలియదా? నేను అడిగితే మీరు ఆన్సర్ చెప్పండి. వీళ్ళ చాలా మందికి యేసు ప్రభు అనే దేవుడు తెలుసా తెలియదా? హల్లెలూయా. ఈ మీకు ఎప్పుడు అవసరం చెప్పాలా? రిజల్ట్స్ రేపు వస్తున్నాయి, ఈ రోజు ఇంతో మీకు అవసరం ఉంటుంది. ప్లీజ్ ప్రభు రిజల్ట్స్ మంచిగా రావాలి, నీ కాలు మొక్కుతా, నీ దండం పెడతా, నీకు 100 రూపాయలు కానుక పెడతా, సాక్ష్యం చెప్తా. ఇక మా వాళ్ళు అయితేనేమో ఓ కేక్ పంపిస్తా అంటాం కదా. ఇక మా అనుషానందిని వాళ్ళైతే ఓ రోజు పోయి వస్తారు రోజు దగ్గరికి అంటారు. అయితే కేవలం రిజల్ట్స్ కొరకే కాదు ఈ దేవుడు. హల్లెలూయా. కేవలం రిజల్ట్స్ కొరకే కాదు, నీ జీవితానికి కూడా ఈయన కావాలి. హల్లెలూయా. మరి మన జీవితానికి ఈయన ఆధారం చేసుకుంటే ఏముంటుందగా ఉపయోగం అంటే, నేను మీకు చెప్తా వినండి. ఒక యవ్వనస్తురాలు డిగ్రీ సెకండ్ ఇయర్ వచ్చింది. ఇక్కడ ఎవరున్నారు డిగ్రీ చదివే వాళ్ళు? డిగ్రీ సెకండ్ ఇయర్ మీరు ఉన్నారు కదా, మీరు ముగ్గురు ఉన్నారు. డిగ్రీ సెకండ్ ఇయర్ సమయంలో వాళ్ళ అమ్మ చనిపోయింది, వాళ్ళ నాన్న చనిపోయింది. అప్పుడు ఏం చేస్తా యవ్వనస్తురాలు? డిగ్రీ సెకండ్ ఇయర్ అంటే ఎంత ఉంటాయి? 20 ఏళ్ళు ఉంటాయి కావచ్చు, 19-20 వస్తాయి, 19-20 వస్తూ ఉంటాయి. కొంతమందికి 20, కొంతమందికి 19 ఉంటాయి. 20 సంవత్సరాల వయసులో నవమాసాలు మోసిన అమ్మ చనిపోయింది, కడ వరకు చూసుకునే నాన్న చనిపోయిండు. ఇప్పుడు ఆ యవ్వనస్తురాలు దేవుడిని ఏమి నమ్మలేదు, ఇంకా తెలియదు, అసలు వాళ్ళ కుటుంబంలో దేవుడు ఎవరో తెలియదు. ఇప్పుడు ఆమె ఎట్లా ముందుకు వెళ్ళింది? అవునా కదా. ఎవరు సహాయం చేస్తారు? అమ్మలాగా ఎవరు ప్రేమిస్తారు? నాన్నలాగా ఎవరు అన్ని అవసరం తీరుస్తారు? ఎవరు కూడా తీరరు కదా. ఎవరైనా ఒకవేళ ఏం చేస్తారంటే, ఆడపిల్ల కాబట్టి వాళ్ళ ఇంటికి తీసుకుపోయి అంటు తోమించుకొని బట్టలు ఉతికించుకొని పని చేయించుకుంటారు. ఇక్కడ కుదరడు, అక్కడ కుదరడు, వాళ్ళ అవసరాలు తీర్చుకుంటా ఉంటారు. కానీ ఎవరు జీవితానికి సహాయం చేస్తారు అంటే ఎవరు కూడా చేయరు. అలాంటి సమయంలో ఆ యవ్వనస్తురాలు ఏం చేసిందంటే, యేసు ప్రభు గురించినటువంటి మాట విని ఆ మాటని ఆమె హల్లెలూయా సమ్మతించి, ఇక్కడ చూసినట్లయితే మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల, మీరు చాలా మందికి యేసు ప్రభు అవసరం ఉంది. ఇప్పుడు చెప్పినా కదా, కేవలం రిజల్ట్స్ కోసమే కాకుండా యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు ఒక వ్యక్తి ఎలాంటి వాడో తెలవాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ అసలు ఆ వ్యక్తిని అంగీకరించాలి. ఇప్పుడు ఎవరైనా మనకి ప్రపోజ్ చేశారనుకున్నాం, ఒక అబ్బాయి వచ్చి ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తే, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు ఒక అబ్బాయి వచ్చి ఒక అమ్మాయికి ఐ లవ్ యూ, నువ్వు అంటే నాకు ఇష్టం అని చెప్పిండే అనుకుందాం. ఏదో అందరు ముసుముసులు అవుతారు. హల్లెలూయా. ఎవరైనా చెప్పలేదు మీ అందరికి? ఎవరు చెప్పలేదా? దేవుడికి స్తోత్రం. ఒక అబ్బాయి వచ్చి ఒక అమ్మాయికి ఐ లవ్ యూ, నువ్వు అంటే నాకు ఇష్టం, నేను చాలా నుంచి చూస్తున్నా, నువ్వు నడుస్తుంటే బాగుండవు, నీ రెడ్ డ్రెస్ బాగుంది, అవునా కదా, నీ బ్లాక్ డ్రెస్ బాగుంది అని చెప్పగానే మనం ఏం చేస్తాం? అరే నువ్వు ఎవరో నా తెలియదు, నేను ఇప్పుడే చూస్తున్నా, నువ్వెవరో వచ్చి నాకు ఐ లవ్ యూ చెప్తే నేను ఎట్లా అంగీకరిస్తా, ఇష్టపడతా అని చెప్తా. సరే అని చెప్పి ఆ అబ్బాయి సంవత్సరం కాలం నుంచి మన ఇంటి పక్కనే ఉంటాడు అనుకోండి, మనం అప్పుడు ఆ అబ్బాయిని ఏం చేస్తాం? ఇష్టపడలేదు కానీ ఏం చేస్తాం? గమనిస్తాం. ఏం చేస్తాడు, ఎటుపోతాడు, ఎట్లుంటాడు, ఎట్లా మాట్లాడతాడు, ఎట్లా తింటాడు, ఎలాంటి ఫ్రెండ్స్తో తిరుగుతాడు చూస్తూ ఉంటాం. అన్ని మంచి లక్షణాలు వచ్చినాయి అనుకో, ఏం చేస్తాం? మనం కూడా ఒక దినాన ఇష్టపడి యాక్సెప్ట్ చేస్తాం. మరి హల్లెలూయా. ఆ తర్వాతకి ఏమైనా జరగవచ్చు, నష్టపోవచ్చు, లాభమే జరగవచ్చు, అతను చంపేయచ్చు, అవునే కదా, మంచిగానే చూసుకోవచ్చు. ఏం జరిగిందో తర్వాతకి మనం చెప్పలేం. అయితే ఈరోజు మనం ఏం చేయాలి అంటే యేసు ప్రభుని సమ్మతించాలి. సమ్మతించడం అంటే
గ్రహించడం, నిజంగా ఈయన దేవుడా కాదా, ఈయన నాకు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడా చేయడా అని మనం ఆయన ఏం చేయాలంట తెలుసుకోవాలి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరిని దేవుడు నమ్మండి, బాప్తిసం తీసుకోండి, నాకులాగా అన్ని సమర్పించుకోండి అని ఎవరికీ చెప్పను. ఇష్టం ఉంటేనే కదా ఏదైనా చేస్తాం, ఇష్టం లేకుండా ఏం చేయలేస్తాం, ఏమైనా చేయలేస్తామా? ఎంత ఇష్టం లేని పెళ్లి చేస్తాను, విడాకులకే దారితీస్తుంది. మెడ వంచి తాళైతే వేపిస్తాం కానీ 3 ముళ్ళు వాళ్ళతో కాపురం చేపిలేం కదా. ఈరోజు అంతే, నీకు ఇష్టం ఉండి ఇది ఒక మంచి సమయం. ఈ యేసు ప్రేమ ఎలాంటి వాడంటే బలవంతం చేయడు, ఈయన చాయిస్ నీకు ఇచ్చేస్తాడు. చాయిస్ ఈజ్ యువర్స్ అంటాడు. ఆ పాత నిబంధనలో ఒక చోట వాక్యం ఉంది, ఏమని ఉందంటే అర్థమవుతుందా మీ అందరికీ? ఇంట్రెస్టింగ్ ఉందా లేదా? అందరు ఏంది వాడు మొహాలు పెట్టుకొని వింటారు. హల్లెలూయా, మీరు మంచిగా వినండి. అయితే బైబిల్లో ఏమని రాసిందంటే, ఇదిగో చూడండి జల్లారా, నేను మీ ముందు మేలు కీడు ఆశీర్వాదము శాపము పెట్టిన. మీ ఇష్టం, మీకు కీడు శాపం కావాలన్నా మీరే తీసుకోవచ్చు, మేలు ఆశీర్వాదం కావాలన్నా దాన్నే తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఏది కావాలి? కీడు శాపం కావాలన్నా మేలు ఆశీర్వాదం కావాలన్నా? అందరు కూడా మేలు ఆశీర్వాదం అంటారు. వెరీ గుడ్, హల్లెలూయా. నిజంగా మీ అందరి జీవితంలో మేలు చేసి ఆయన యొక్క ఆశీర్వాదంతో నింపుడు కాక. హల్లెలూయా. మరి అలాంటి మేలు, అలాంటి ఆశీర్వాదం మన జీవితంలోనికి రావాలి అంటే ముందు మనం ఆయన మాట వినడానికి ఇష్టపడాలి. వినుట వలన విశ్వాసం, విశ్వాసం వలన విడుదల వస్తుంది. ఇప్పుడు మనం కాలేజీకి వెళ్తాం, ఇంటర్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అవుతాం, సబ్జెక్టులు అన్నీ కొత్తగా ఉంటాయి, అసలు మనకి ఏం తెలియదు. ఒక 6 నెలలు వెనక సబ్జెక్టులన్నీ ఏమైపోతాయి? ఓ ఇదా బాగుంది, ఈజీ, ఓ ఇంతేగా, ఇది అట్లా నాకు అన్నీ తెలుసు అని చెప్తాం. ఎట్లా తెలిసింది మీకు అంత ఈజీ అని? ఒకరు చెప్పడం వల్ల మీకు అర్థమైంది. మరి యేసు ప్రభు అనగానే నేను చాలా మంది అమ్మో అదంతా సోదర బాబు, వాక్యం అంటారు, పాట అంటారు, ప్రార్థన అంటారు, గంటలు కూర్చోబెడతారు, బోర్రా అనిపిస్తుంది. హల్లెలూయా. అదే లోకంలోకి వెళ్ళినప్పుడు అన్ని వేరే మార్గంలో ఉన్నప్పుడు అవన్నీ ఎంజాయ్ ఉంటాయి, అవునా కదా? హోలీ పండుగ అంటే రంగుల పండుగ, దీపావళి అంటే బాంబులు పేల్చినట్టుగా, అంటే అవన్నీ సంబరంగా ఉంటాయి, ఎంజాయ్నెస్ ఇస్తూ ఉంటాయి. కానీ వాటి వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏముండదు. కానీ ఇక్కడికి వచ్చి నీకున్నటువంటి విలువైన సమయాన్ని ఆయన మాటలు వినడానికి కనుక నువ్వు వెచ్చించినట్లయితే, ఆయన మాటలు వినడానికి కనుక కొంత సమయం నువ్వు ఆయనకి ఇస్తే నీ జీవితాన్ని తారుమారు చేసేస్తాడు ఆయన. హల్లెలూయా. అయితే వాక్యాన్ని విందాం. సంబంధించి నా మాట వింటే ఏంటన్నా భూమి యొక్క మంచి పదార్థాలు మనం అనుభవిస్తూ ఉంటాం. మీకు తెలుసా? మీ అందరు చాలా మంచి వాళ్ళు, మీకు ఎవరికి లవర్స్ లేదు, కానీ లోకంలో చాలా మంది ఉంటారు కదా, వాళ్ళు ఇష్టపడ్డాక ఆ ఫోన్ నెంబర్లు తెలుసుకుంటారు. అమ్మాయి నెంబర్ చెప్పరా, ఎవరు పోవాలి చెప్తారు, అవునా కదా? నెంబర్లు మాట్లాడాక ఎన్ని గంటలు మాట్లాడుకుంటారు? మీకు తెలియదు కదా, గంటలు మాట్లాడుకుంటారు. రాత్రి 12 అయినా 1 గంట అయినా 2 అయినా వాళ్ళకి నిద్ర కూడా. ఎందుకని? ఇష్టం ఉంది కాబట్టి. ఆ వ్యక్తితో మాట్లాడుతుంటే మనకి ఏం తెలవట్లే, అన్నం కూడా తింటా మర్చిపోతారు. హల్లెలూయా. అన్నం తింటా మర్చిపోతారు. మొత్తం ఇక 12 అయిందా 1 గంట అయిందా ఏమి కూడా వాళ్ళకి ధ్యాస అంటే, చలి పుడుతుందా వర్షం వస్తుందా ఏం కూడా తెలియదు. అంటే ఒక వ్యక్తిని మనం ఇష్టపడితే, అవునా కదా, ఆ ఇష్టపడ్డ వ్యక్తితో మాట్లాడడానికి ఎంత సమయమైనా మనం వెచ్చిస్తాం. ఈరోజు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ యేసు ప్రభువుని ఇష్టపడడం నేర్చుకోండి. హల్లెలూయా. ఇష్టపడడం నేర్చుకున్న తర్వాత నీ జీవితాన్ని కనుక ఆయనకి ఇవ్వడం నేర్చుకుంటే తప్పక నీ జీవితాన్ని ఒక మంచి అందమైనటువంటి జీవితంలోకి తీసుకొస్తాడు. హల్లెలూయా. ఒక నిమిషం మీరు అందరు కళ్ళు మూసుకోండి. మీ అందరికి నేను మ్యాజిక్ చేసి చూపిస్తా. హల్లెలూయా. అందరు కళ్ళు మూసుకోండి. అందరు కళ్ళు తెరవండి. ఇది మన జీవితం అనుకుందాం. ఇది ఏంటిది? ఎవరికి వాళ్ళు ఇది నా జీవితం అనండి. ఇది మీ జీవితం. అయితే మీకు సమయాన్ని ఇచ్చిండు. మీ అందరికి సమయం 24 అవర్సా కాదా? అయితే మీరు అందరూ ఏం చేస్తున్నారు ఆ 24 అవర్స్ అంటే? సినిమాలు చూడడానికి. దేనికి? సినిమాలు చూడడానికి, ఫోన్లలో చాటింగ్లు చేయడానికి, అందరూ పెట్టే స్టేటస్లు చూడడానికి, అవునా కదా? ఆమె ఏం స్టేటస్ పెట్టిందా దానికి పోటీగా నేనేం పెట్టాలనా? ఆమె ఏం వాట్సాప్లో పెట్టిందా నేనేం పెట్టాలనా? ఆమె ఏ టిక్ టాక్ చేసిందా నేను దానికి మించి ఏ టిక్ టాక్ చేయాలనా అని దానికి మీరు ఉపయోగిస్తున్నారు, అవునా కదా? దాన్ని పక్కన పడేద్దాం. హల్లెలూయా. యేసయ్య మీ అందరికీ తెలివితేటలు ఇచ్చిండా లేదా? మీ అందరికీ తెలివి ఉందా లేదా? ఇప్పుడు ఇక్కడ ఒక బల్లి పడిందనుకో మీరు ఏం చేస్తారు? లేస్తారా లేదా? దేవుడు మీకు కొన్ని తెలివితేటలు, కొన్ని టాలెంట్స్ ఇచ్చిండు. మీరు దాన్ని ఏం చేస్తుండ్రు అంటే సరైన రీతిలో ఉపయోగించుకోవట్లేదు. ఇప్పుడు లాక్డౌన్ సమయం కదా,
మీకు ఎవరికి కాలేజీలు స్కూల్స్ లేవు, ఉన్నాయా లేవా? ఆన్లైన్ క్లాస్ కూడా చక్కగా వినట్లేదు మనం. నెట్ లేదనో, ఇంకా అదనో, ఛార్జింగ్ లేదనో, మా ఇంట్లో మా అన్న లేదనో, మా అమ్మ లేదనో, మా అమ్మ పొలం కాడికి పోయింది, పత్తి కాడికి పోయింది, రకరకాల కారణాలు చెప్పి మీలో చాలా మంది ఆన్లైన్ క్లాస్ కూడా వినట్లేదు. ఏం చేస్తారు? ఆన్లైన్ క్లాస్ వెళ్ళకుండా ఒక 10 మంది గుంపు కూడి ముసలమ్మ ముచ్చట్లు పెడతారు. ఇగో ఆ అమ్మాయి అంటే అబ్బాయి లవ్ చేసిందంట తెలుసా, ఇగో నిన్నంట గోదావరి రోడ్డుకు పోయారంట తెలుసా. ఇలాంటి మాటలు మాట్లాడడానికి ఉపయోగిస్తారు. ఇది పక్కన పెడతాం. హల్లెలూయా. ఇదేంటో తెలుసా, మీలో కొంతమందికి మంచి మంచి టాలెంట్స్ ఉన్నాయి. పాటలు పాడే టాలెంట్ ఉంది మీలో కొంతమందికి, ఉందా లేదా? కొంతమంది చక్కగా డ్యాన్స్ చేస్తారు, కొంతమంది చక్కగా ఇంకా వంటలు చేస్తూ ఉంటారు, వెరైటీస్ చేస్తూ ఉంటారు. ఇంకా కొంతమంది ఇంటిని అందంగా అలంకరిస్తూ ఉంటారు, చాలా నీట్గా సర్దుతూ ఉంటారు. ఇంకా కొంతమంది రకరకాలు చేస్తూ ఉంటారు, మంచి డ్రెస్సెస్ ఏమైనా చినిగిపోతే ఏది గలీసుకుంటారు అన్ని నీట్గా చేస్తూ ఉంటారు. కానీ మీరు చేస్తున్నారా? చేయట్లేదు, పడేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య మీ అందరికీ బలాన్ని ఇచ్చిండు, ఇచ్చిందా లేదా? బలం ఉందా లేదా? పాము వస్తే ఇప్పుడు లేస్తారా లేవరా? ఎట్లయితే లేస్తారో మీకు బలం ఉంది. కానీ అమ్మ అంట్లు తోమంటే తోముతారా? నేను తోము బట్టలు ఉతకమని పొద్దున్న చెప్పిపోయింది అనుకో, అమ్మ వచ్చేదాకా ఆ బకెట్లో బట్టలు అట్లే ఉంటాయి. అవునా కదా? మీకు బలం ఉంది, కానీ ఆ బలాన్ని ఉపయోగించట్లేదు దేనికి? కనీసం మీ భవిష్యత్తు కొరకు ఉపయోగించుకోవట్లే, దేని కొరకు కూడా మీ బలాన్ని ఉపయోగించుకోవట్లే. హల్లెలూయా. పడేసేద్దాం. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ ఇది ఉంది మనకి. ఇది ఒకటి మిగిలిపోయింది. తెలివి అయిపోయింది, బలం అయిపోయింది, జ్ఞానం అయిపోయింది, టాలెంట్స్ అయిపోయినాయి. ఇదేంటి అంటే ఆలోచన. హల్లెలూయా. మీకు ఏది మంచో ఏది చెడో తెలుసా కదా? అయితే మీ హృదయంలో మంచి ఆలోచనలు రాకుండా చెడు ఆలోచనలతో ఎక్కువ సమయాన్ని గడిపేస్తూ ఉంటారు. హల్లెలూయా. చెడు ఆలోచనలతో ఎక్కువ సమయం. హల్లెలూయా. అందరికి అర్థమవుతుందా? వినిపిస్తుందా? మా పిల్లలకి ఏదో మీరు తల్లి ఉన్నారు, మీరే బలంగా ఉండాలి. ఇది లాస్ట్ అండ్ ఫైనల్. మీకు మంచి మంచి ఆలోచనలు ఉంటాయి, కానీ ఆ ఆలోచనతో క్రియేటివిటీగా ఆలోచించలేకపోతున్నారు. మొన్న ఈ మధ్య ఒక చిన్న బాబు ఏం తయారు చేసింది తెలుసా? ఏం తయారు చేసింది చెప్పనా? ఒక మంచి మిషన్. ఏంటిది ఆ మిషన్ అంటే, ఆ పేద రైతులు కూడా ఈజీగా కలుపు తీసుకోవచ్చాడు. చిన్ననే బాబు, 14 సంవత్సరాల బాబు, కానీ ఆ రైతులు పడేటువంటి కష్టాన్ని చూసి ఒక మంచి మిషన్ని తయారు చేసిండు. ఆలోచన చేసిండు ఏం తయారు చేయాలని. మీలో చాలా మందికి ఆలోచనలు ఉన్నాయి, మంచి మంచి ఆలోచనలు ఉన్నాయి, ఇట్లా చేస్తే అట్లా, ఇది అట్లా చేస్తే అని. కానీ ఆ ఆలోచనలాగే వదిలేస్తున్నారు, దాంతో ఏమి కూడా చేయట్లేదు. ఇది కూడా పడేద్దాం. ఇది బాగుందంటారా? ఇప్పుడు అందరికి అనిపిస్తుందా? ఇది ఏమైనా బాగుందా? బాగాలేదు కదా? ఇష్టపడతారు అసలు ఎవరైనా దీన్ని? మీలో కొంతమంది జీవితాలు ఎవరు ఇష్టపడినట్లుగా, మీకున్నటువంటి సమయం, మీకున్నటువంటి టాలెంట్స్, మీకున్నటువంటివి అన్నీ ఉన్నాయి లేవా? మీరు ఎవరైనా ఆ హ్యాండిక్యాప్డ్ ఉన్నారా? లేరు. ఎవరికైనా కళ్ళు లేవా? అట్లా కూడా లేదు. తెలివి లేదా? ఉంది. బ్రెయిన్ పని చేయట్లేదా? పని చేస్తుంది. కానీ మీరు మీ సమయాన్ని, మీ జ్ఞానాన్ని, మీ తెలివిని, మీలో మంచి మంచి ఆలోచనలని ఉపయోగించకపోతే ఇది ఎట్లుంది? ఇట్లుంది. హల్లెలూయా. హల్లెలూయా. కానీ మీరు ఒక వ్యక్తికి కనుక చోటిస్తే, ఒక వ్యక్తి సహాయం కనుక తీసుకుంటే, ఒక వ్యక్తి చెప్పేటువంటి మాట కనుక మీరు వింటే, మీ జీవితం ఇలా కలర్ఫుల్గా అయిపోయింది. హల్లెలూయా. క్లాప్స్ కొడరా. హల్లెలూయా. ఇప్పుడు ఇది ఎట్లుంది? ఏది ఇష్టపడతారు మీరు అందరు కూడా? ఆ కలర్ఫుల్గా ఉన్నదాన్నే ఇష్టపడతారు. అయితే మీరు మీ జీవితాన్ని ఎప్పుడైతే యేసు ప్రభువుకి ఇస్తారో అప్పుడు మీ జీవితం అట్లా కలర్ఫుల్గా తయారైపోయింది. ఆ యవ్వనస్తురాలు చెప్పినగా, తల్లి లేరు, తండ్రి లేరు, ఎవ్వరు లేరు. ఇప్పుడు ఆ చెట్టును చూసారుగా, మోడు బారిపోయిన జీవితం. మొహం మీద నవ్వు లేదు, తిన్నామంటే కడుపు నిండా అన్నం లేదు. కానీ ఆ యవ్వనస్తురాలు యేసు ప్రభుకి తన హృదయంలో చోటిచ్చింది. అందరు చెప్పండి, తన హృదయంలో చోటిచ్చింది. ఈ రోజు మీ ముందు నిలబడి మీకు వాక్యాన్ని ప్రకటిస్తుంది. హల్లెలూయా. మీ ముందు నిలబడి మీకు వాక్యాన్ని చెప్తాను. ఎవరు లేరు. ఎలాంటి సమయంలో చనిపోయారు? పెళ్ళై పిల్లలు పుట్టి అంత అయిపోయినాక చనిపోతే అంత బాధ అనేది ఏమీ ఉండదు. కానీ నడి వయసులో చనిపోతే ఏమి చేయాలో తెలియక అలా బాధలో, వేదనలో, ఇంకా ఎవరు నా దగ్గరకు వచ్చి నన్ను ప్రేమిస్తారా, నన్ను అర్థం చేసుకుంటారా అనేటువంటి ఒక డిప్రెషన్లో ఉన్నప్పుడు నా దగ్గరికి నా వాళ్ళు ఎవ్వరు రాలేదు. కానీ నా దగ్గరికి వచ్చినటువంటి దేవుడే
ఈ యేసు ప్రభు. హల్లెలూయా. ఎప్పుడైతే ఆయన నా జీవితంలోకి వచ్చిండో నేను కూడా నా జీవితాన్ని, ఇప్పుడు ఎవరైనా తలుపు కొట్టారనుకోండి, తీస్తే వస్తారా తీయకపోతే వస్తారా? తీస్తే వస్తారు. మీరు చాలా మందిని కూడా యేసు ప్రభు తడతా ఉండు, అట్లా కొడతాడు, కానీ మీరు ఎవరు కూడా తలుపు తీయట్లే. ఆ యవనస్తులు మరి ఎవ్వరు లేరు కదా, ఎవ్వరు లేనప్పుడు ఎవరైనా వచ్చి మాట్లాడితే ఏం చేస్తాం? మాట్లాడతాం. అలాంటి సమయంలో ఆ యవనస్తులైనటువంటి నేను ఆ యేసు ప్రభు మాట వినాలి అని చెప్పి ఇలాగే ఒక యవనస్తుల కూడికకి వెళ్ళడం జరిగింది. హల్లెలూయా. హల్లెలూయా. ఆ యవనస్తుల కూడికలో నా జీవితాన్ని ప్రభువుకు సమర్పిస్తే ఇదిగో అలా మోడుగు అయిపోయినటువంటి నా జీవితాన్ని దేవుడు ఈరోజు ఈ విధంగా చేసిండు. హల్లెలూయా. ఎవరు లేరు, ఎవ్వరు కూడా లేరు. కన్న వాళ్ళు కానీ, పెంచే వాళ్ళు కానీ, చుట్టాలు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ, ఇంటి పక్కన వాళ్ళు కానీ ఎవ్వరు లేరు. కానీ ఈ రోజు నేను ఈ విధంగా ఎలా అయ్యాను అంటే కేవలం నేను నా హృదయంలో యేసు ప్రభుకి స్థానం ఇవ్వడం వల్లనే. హల్లెలూయా. అలా ఎప్పుడైతే నేను స్థానం ఇచ్చాను, నా డిగ్రీ అయిపోయింది, పీజీలోకి వచ్చా, దేవుడు మాట్లాడుతుంటూ నేను వింటున్నా, నేను మాట్లాడుతున్నా, ప్రభు వింటా ఉండు. ఇద్దరు మాట్లాడుకుంటే వింటరా? ఆయన మాట్లాడుతుంటూ ఇదిగో నీకు రేపు ప్రభు అని నేను ఆయనతో మాట్లాడుతున్నా, ప్రార్థన చేస్తున్నా, నా కోరికలు, నా అవసరాలు అన్ని ఆయన తీరుస్తుంటూ, మళ్ళీ నేను ఆయనకు చెప్తున్నా, ఓకే అని ఆయన అంటుండు. ఓ రోజు మరి వివాహం చేసుకోవాలి కదా, ఆ వివాహ వయసు వచ్చినప్పుడు నేనేం అసలు ప్రభువుని అడగలే, ఇదిగో నీ కొరకు నేను ఒక మంచి యవనస్తుని దాచిపెట్టినా అన్నాడు. హల్లెలూయా. సరే ప్రభు, ఏం లేదు, ఒక మంచి చక్కని భర్త, నాకు చక్కని బాబు, ఇంకొక బాబు పుడిస్తాడు రేపో మాపో, అద్భుతం, ఆశీర్వాదం. మీలాంటి 10 మంది యవనస్తులకు ఒక మంచి మాటలు చెప్తూ, సంఘాన్ని నడిపిస్తూ, మీలాంటి వాళ్ళ కోసం ప్రార్థన చేస్తూ వెళ్ళడమే. ఇంకా అంతకు మించి అమ్మో మా ఆయన తాగోసడేమో, కొడతడేమో, ఇలాంటివి ఏమైనా ఉన్నాయా? నథింగ్. ఏమీ లేవు. ఎందుకు ఏమీ లేవు అంటే నా హృదయంలో నేను యేసు ప్రభుకి చోటు ఇచ్చాను కాబట్టి. మీలో కొంతమంది ఇంకా యేసు ప్రభుకి హృదయంలో చోటు ఇవ్వలేదు. యవ్వన వయసులో తీసుకునేటువంటి నిర్ణయాలు ఇప్పుడు ఇంకొక 5 ఏళ్ళు, ఇంకొక 6 ఏళ్ళు కనుక మీరు కష్టపడితే మిగిలిన ఇంకొక 40 ఏళ్ళు ప్రశాంతంగా బ్రతకొచ్చు. అవునా కదా? ఈ 4 ఇయర్స్, ఈ 5 ఇయర్స్ మీరు చక్కగా చదువుకొని లోకంలోకి, పాపంలోనికి, శాపంలోనికి, అపవాది వేసే ఉచ్చుల్లోనికి, అపవాది లాగేటువంటి ఆ యొక్క టెంప్టేషన్స్ లోకి మీరు వెళ్ళకుండా కనుక ఉన్నట్లయితే మిగిలినటువంటి రెస్ట్ ఆఫ్ మీరు సమ్మతిస్తే భూమి యొక్క మంచి పదార్థాలు మీరు ఏం చేస్తారంట? అనుభవిస్తారు. మంచి పదార్థాలు అంటే ఏంటి? గుడిసెల్లో ఉన్న మనం మంచి ఇంట్లో ఉంటే, అవునా కదా? ఇప్పటి వరకు ఏ ఉద్యోగం చేయనటువంటి మనకి ఒక మంచి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది అనుకోండి, మీరు కొంతమందికి నెలకు 60,000 అనుకోండి, ఎగిరి కట్టేస్తారా లేదా? అప్పుడు మొత్తం మీరు కొనుక్కునేవన్నీ కాస్ట్లీగా మంచి ఉండేయా, పిచ్చి ఉండేయా? ఇప్పుడైతే మన సందులో కొనుక్కుంటారు. కానీ నువ్వు కనుక యేసు ప్రభుకి కనుక నీ హృదయంలో చోటు ఇస్తే ఎలాంటి కొనుక్కుంటావంట? షాపింగ్ మాల్లో కొనుక్కునేటువంటి కృప నీకు దేవుడు. ఎందుకంటే నీకు నెలకి 70,000, 80,000 వస్తూ ఉంటాయి. అవునే కదా? తప్పకుండా నువ్వు దాని తగ్గట్టే మెయింటైన్ చేస్తూ ఉంటావు. నీ జీవితం మొత్తం కూడా మారిపోయింది. మీ జీవితం మారాలా, అట్లనే ఉండాలా? మారాలి. ఎదుగుడు చేతులు ఎత్తండి. మారాలా వద్దా? చాలా మంది సగమే ఎత్తారు. సగమే. 19వ కీర్తన 9వ వచనం. 119వ కీర్తన 9వ వచనం. తీసిన వాళ్ళు చదివి చెప్పండి నాకు. 119వ కీర్తన 9వ వచనం. మారాలి అనుకుంటే మనం ఏం చేయాలో చూద్దాం. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకొందురు?